ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. షుగర్ ఉన్నోళ్ళు కళ్ళు తాగాలా లేదా అనేది చాలా కామన్ గా అడిగేదే. బట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ అనేది షుగర్ ఉన్నోళ్ళకి మంచిది కాదండి. సో అసలు టాడీ అంటే మన కళ్ళు. సో ఇది మనకి తెలంగాణ, ఆంధ్ర రీజన్ లో బాగా ఎక్కువ తీసుకునే డ్రింక్ కూడా ఇది టాడీయే. ఈ రూరల్ ఏరియాలో మనకి టాడీ చాలా హెల్త్ బెనిఫిట్, ఎందుకంటే ఇది న్యాచురల్. సో ఎలాంటి కెమికల్స్ ఇట్లాగా ఉండదు కాబట్టి ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు. సో నార్మల్ కంటే కూడా ఇది కొంచెం ఎక్కువ డేంజరస్ అని చెప్పాలి. సో ఎలా అంటారా, సో నార్మల్ గా టాడీ అనేది చెట్ల నుంచి తీసినప్పుడు సరిగ్గా ప్యూరిఫై చేయకుండా మనకి అది ఇస్తా ఉంటారు. సో ఆల్కహాల్ దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది, అలాగే మనకి ఈ ఇంప్యూరిటీస్, టాక్సిసిటీస్ అండ్ ఇన్ఫెక్షన్స్. సో ఈ ప్రాసెస్ లో సరిగ్గా డిస్టిలైజేషన్ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అసలు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన తెలంగాణ, ఆంధ్రాలో మేము రొటీన్ గా రెగ్యులర్ గా చూసే పేషెంట్స్ 90% లివర్ యాబ్సెస్, అమీబియాసిస్ అంటారు. ఈ అమీబిక్ లివర్ యాబ్సెస్ ఈ టాడీ డ్రింకర్స్ లో చూస్తున్నాం. సో ఇదే ప్రధానమైన కారణం ఆర్ సోర్స్ గా చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లేవు. సో నార్మల్ ఆల్కహాల్ ఇన్ఫాక్ట్ మనకి ఇలాంటి ఇంప్యూరిటీస్ కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది. సో న్యాచురల్ అనుకుంటారు కానీ బట్ కంపేర్ టు షుగర్స్ కానీ ఆల్కహాల్ పర్సంటేజ్ కానీ కంపేర్ టు అదర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో కళ్ళు కానీ లేకపోతే ఎలాంటి ఆల్కహాల్ తీసుకున్నా కూడా షుగర్ ఉన్న పేషెంట్స్ కి చాలా ప్రమాదం. ఎలా అంటారా, సో వాళ్ళకి హైపోగ్లైసిమియా అంటారు. సో ఈ ఆల్కహాల్ కానీ కళ్ళు కానీ తీసుకున్నప్పుడు మన లివర్ నుంచి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవడం ఒక 6 to 24 hours ఆగిపోతుంది. అంటే లివర్ పెరాలసిస్ లోకి వెళ్ళిపోతుంది. సో మన బాడీలోకి షుగర్ రిలీజ్ కాకపోవడం వల్ల ఎస్పెషల్లీ డయాబెటిక్స్ లో వాళ్ళు హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్ 70 కంటే పడిపోతాయి. సో ఇలా పడిపోవడం వల్ల వాళ్ళకి డిజీనెస్, కన్ఫ్యూజన్, ఒక్కొక్కసారి కోమాలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఒక రకమైన ప్రమాదం అనుకుంటే, రెండోది ఈ ఎనీ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ లో షుగర్ కూడా స్పైక్ అప్ అయ్యే అవకాశం ఉంది. సో మనం వీటిలో ఉండే షుగర్స్ ఎక్కువ సడన్ గా బాడీలోకి అబ్జర్వ్ అయిపోవడం వల్ల షుగర్ హైలోకి వెళ్ళిపోయి డయాబెటిక్ కీటోఎసిడోసిస్, మళ్ళీ అదర్ కాంప్లికేషన్స్ అనేది అవుతా ఉంటాయి. ఏమైనా ఆల్కహాల్ కనుక ఎక్కువ తాగితే అది ఫ్రీ క్యాలరీస్ అండి. అంటే మనకి దాంట్లో ఎలాంటి పోషక పదార్థాలు ఉండవు. సో మన బాడీకి పెద్ద ఉపయోగం ఉండదు. సో అదంతా కూడా మనకి బాడీలో ఫ్యాట్ గా డిపాజిట్ అయిపోతా ఉంటుంది. ఏదర్ సబ్క్యూటేనియస్ గా అంటే స్కిన్ కింద కానీ లివర్ లో కానీ ఇలాగ కొవ్వు అనేది ఎక్కువైపోయి వెయిట్ గెయిన్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ అయ్యే కొద్దీ మనకి డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని పెరిగిపోయి షుగర్ అనేది అన్కంట్రోల్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిస్క్లు. ఒకటి హైపోగ్లైసిమిక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఒకటి మనకి హైపర్ గ్లైసిమియా రిస్క్ ఉంటుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఇలాగే ఈ టాడీ తాగడం వల్ల అమీబిక్ లివర్ యాబ్సెస్ అనే లివర్ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ మనకి కల్చరల్ గా మనకి చాలా అపోహలు ఉంటాయి. కళ్ళు అనేది న్యాచురల్, తాగితే ఆరోగ్యానికి మంచిది. అండ్ చాలా మంది ఇక్కడ ఏంటి కిడ్నీ స్టోన్స్ ఉన్నా లేకపోతే ఇంకా వేరే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిద్ర రాకపోతున్నా వాళ్ళందరూ కూడా కళ్ళు తాగడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా హెల్దీ ప్రాక్టీసెస్ కాదు. మనకి ఎలాంటి ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ కూడా బాడీలోకి వెళ్ళినప్పుడు ఒకేలాగా పనిచేస్తుంది. అది కళ్ళు అయినా సరే, బీర్ అయినా సరే, విస్కీ అయినా సరే, వాడ్కా అయినా సరే, వీటిలో ఏది కూడా మంచిది కాదు. దీనికి ఎక్స్ట్రా బ్యాడ్ ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్, అంటే అమీబిక్ లివర్ యాబ్సెస్ అంటే లివర్ లో గడ్డలు ఏర్పడతాయి, చీమ్ గడ్డలు ఏర్పడతాయి. సో ఇలాగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి ప్యాంక్రియాటైటిస్ అనే ప్రాబ్లం, అంటే ప్యాంక్రియాస్ లో వాపు వచ్చి మనకి ప్యాంక్రియాస్ లోనే ఇన్సులిన్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ కూడా మనకి సరిగ్గా రాకపోతే ఇంకా షుగర్ అనేది ఇంకా అన్కంట్రోల్ లోకి వెళ్ళిపోయి డయాబెటిక్ కీటోసిస్ లోకి వెళ్ళిపోతారు. అలాగే ఆల్కహాల్ అనేది కంటి చూపుని కూడా దెబ్బతీస్తుంది. సో కళ్ళు కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ చాలా మందికి డయాబెటిస్ లాంగ్ టర్మ్ గా ఉండడం వల్ల మనందరికీ తెలిసిందే నరాలు ఎఫెక్ట్ అవడం, ఆ కిడ్నీలు ఎఫెక్ట్ అవడం. ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ నరాలు ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆల్కహాల్ అనేది తొందరగా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ లోకి నెట్టేస్తుంది. అంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ కూడా స్టేజ్ 3, స్టేజ్ 4 అట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోవడం అనేది, అండ్ ఇంకా ఎక్కువ నరాలు వీక్ అయిపోయి కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మంటలు అనేది ఎక్కువైపోతాయి. ఎప్పుడైనా కూడా సరదాగా కొంత లిమిట్ లో తాగాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరందరూ కూడా ఈ తాగే ముందులా షుగర్ ని GRBS చెక్ చేసుకోండి. డ్యూరింగ్
డ్రింకింగ్ కూడా మీరు చేసుకోండి. అయిపోయిన తర్వాత కూడా చెక్ చేసుకోవడం వల్ల షుగర్ ఏదైనా స్పైక్ అవుతుందా, షుగర్ డ్రాప్ అవుతుందా అనేది కూడా కొంతవరకు తెలుస్తుంది. అండ్ తాగాలనుకుంటున్నప్పుడు ఈ మెట్ఫార్మిన్ ఆర్ ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ అంటారు, ఇలాంటివి కూడా ఈ ఆల్కహాల్ తో ఇంటరాక్షన్ ఉండి, సో ఆల్కహాల్ ఎఫెక్ట్ అనేది కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే వాంతులు అవడం, కడుపులో మంట, కడుపులో డిస్కంఫర్ట్, పెయిన్, ఇలా గుండె దడ, ఇట్లా కూడా ఈ డయాబెటిక్ మెడికేషన్స్ కి అండ్ మన ఆల్కహాల్ కూడా ఉంటాయి. అలాగే ఇన్సులిన్ కూడా మనం కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ ఆల్కహాల్ క్వాంటిటీని బట్టి మనం ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోకపోతే మనం పెద్ద పెద్ద ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఫైనల్ గా టాడీ అనే కాదు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఆల్రెడీ అన్కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి అసలు మంచిది కాదు. వెల్ కంట్రోల్ షుగర్ ఉన్న వాళ్ళకి 1 or 2 పెగ్స్, అది కూడా అకేషనల్ గా పర్మిటబుల్ లిమిట్ లో తాగితే పర్లేదు.